బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేవంత్ సర్కార్ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఓవర్సీస్ విద్యానిధి పథకంతో రాష్ట్రంలోని పేద విద్యార్థులకు సర్కార్ చేయూతనందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ పథకం లబ్ధిదారుల సంఖ్యను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద లబ్ధిదారుల సంఖ్య 300గా ఉంది. అయితే తాజాగా ఆ సంఖ్యను 700కు పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రెట్టింపు లబ్ధి పొందనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో లబ్ధిదారుల సంఖ్య 130% పెరిగింది. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ పథకం కింద బీసీసీ, బీసీఈ కేటగిరీ విద్యార్థులను కలిపితే మొత్తం 1000 మంది పేద మధ్యతరగతి బీసీ విద్యార్థులకు లబ్ధి చేకరనుంది. ఇక అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంలో భాగంగా ఇదివరకు 210 ఎస్సీలకు మాత్రమే అవకాశం ఉండేది. తాజాగా ఆ సంఖ్యను 500కు పెంచారు. ఎస్టీల్లో లబ్ధిదారుల సంఖ్య గతంలో 100 మంది ఉండగా ఇప్పుడు 200కు చేరింది. ఇక ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఆర్థిక సాయం అందించే పథకం ఇది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు 20 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే సంబంధిత విద్యార్థులు ఏదైనా డిగ్రీలో 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వారి ఫ్యామిలీ సంవత్సర ఆదాయం 5 లక్షల రూపాయల లోపు ఉండాలి. దాంతోపాటు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ప్రతిభ కనబర్చాలి. జీఆర్ఈ, జీమాట్లో కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం 20 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తుంది.